స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము స్లో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 1వ అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహామునిచేత చెప్పబడిన కార్తీక మాహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: సౌనకాది సమస్తము నీశ్వరులారా, వినుడు. ఈ కార్తీక మాహాత్మ్యమును వశిష్ఠమహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసారబంధన మును త్రెంచుకుని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు జేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని జూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగుమునికి భక్తిభావముతో ఇట్లని విన్నవించెను: బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్య మింకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరునూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమా, నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జలుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను బోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మ ములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పల్కెను: రాజా, పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష గలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులరాశియనుండగా కార్తీకమాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసిననో అవి అక్షయము లగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులాసంక్రమణము, సూర్యుడు తులారాశిలో ప్రవేశించుటం మొదలుకొనిగాని, కార్తీక శుక్లప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు: ఓ దామోదరా, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానమారంభింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము జేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీజల ములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్న కాలువలందును హరినివసించియుండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు జేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు బోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడువుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవ్రేలికొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకుని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడివస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.
కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్లి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణకాలక్షేపమును జేయవలయను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములనన్నిటినీ ఆపివేసి విష్ణువాలయమందుగాని శివాలయమందుగాని తన శక్తి కొలది దీపములను బెట్టి భక్ష్యభోజ్యాదు లతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమునుగాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్ణితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మార్జితములను ఈజన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యుడుగాని శూద్రుడుగాని ఋషీశ్వరుడుగాని స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవడు కార్తీక వ్రతమాచరించువానిని జూచి సంతోషించునో వాని యొక్క పగటికాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక పురాణం 1వ అధ్యాయం సమాప్తం.